హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే గోరు చిక్కుడుగాయ బెల్లంతో తాలింపండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా గోరు చిక్కుడుగాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చీలు తీసుకుంటున్నాను, చీలికల్లాగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి అయితే వేసుకోవాలి. గోరు చిక్కుడుకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, చాలా మంచిది హెల్త్ పరంగా. ఇప్పుడైతే ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మనం కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. గిన్నెలో అయితే ప్లేట్ మూత పెట్టేసేసి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కుక్ చేసుకుంటున్నాను దీనిపైన ఆవిరిలో. లేదు అనుకుంటే చింతపండు నానబెట్టేసుకున్నా పర్లేదు. ఇలా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలా చేసేసాను. ఇప్పుడు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట: మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇవన్నీ పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఈ లోపే ఇది కుక్ అయిపోయింది. సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. చూడండి, మెత్తగా అన్నీ సరిగ్గా కుక్ అయింది. ఇలా అయితే సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందండి. ఇలా కుక్ అయిన వాటిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడకబెట్టేసాను కదండి చింతపండుని అయితే వేసేస్తున్నాను. దీంట్లోనే బెల్లం ముక్క వేసుకుంటున్నాను. బెల్లం మీకు రుచికి తగినంత వేసుకోండి. కొంతమంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకుంటే బెల్లం లేకుండా అయినా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేస్తే. చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారని బెల్లం వేస్తున్నాను. మొత్తం అన్నీ కలిసేలాగా ఇలాగా స్పూన్తో కానీ గరిటెతో కానీ చక్కగా ఇలా మెదిపేసుకోవచ్చు. ఇందులోకి కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనం పోపులను అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందైతే వేసేసాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. అలాగే చాలా హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కర్రీ తినడం వల్ల. ఇందులో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థాలు బాగా ఎక్కువగా ఉంటాయండి. ఇదిగోండి, తాలింపు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఇదిగోండి మెదిపేసుకున్నాము. దాన్ని మొత్తాన్ని కూడా తాలింపులో వేసేసుకోవడమేనండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే తాలింపు వేసేసుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ఉప్పు కారాలు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ బెల్లం తాలింపండి. చాలా బాగుంటుంది. తినలేని వాళ్ళు కూడా, గోరు చిక్కుడు తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి.